నమస్తే. వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. లండన్ వెళతా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐని అడుగుతున్నట్టుగా, ఎండలు ఎక్కువగా ఉన్నాయండి, లండన్ వెళ్తాను అని చెప్పేసి అడుగుతున్నట్టుగా నేను థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను. ఈ థంబ్‌నెయిల్ నేను ఎందుకు పెట్టానంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా వెటకారంగా ట్రోల్ చేద్దామని పెట్టానంటే పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిబిఐకి చెప్పిన కారణం అదే. ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రాలోను, బెంగుళూరులోను ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సో, నేను లండన్ వెళ్ళి కాస్త సేద తీరి వస్తాను అని చెప్పేసి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట ఇప్పుడు. ఆయన సిబిఐకి పెట్టుకున్న అర్జీలో కూడా అదే మెన్షన్ చేశారట. అయితే నిజానికి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఎక్కడ ఉంటున్నారు? బెంగుళూరులో ఉంటున్నారు. వీకెండ్ పొలిటీషియన్ లాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు ఏపీకి. అసలు ప్రతిపక్ష నాయకుడంటే ప్రజలకి దగ్గరగా ఉండాలి. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అని అర్థం. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి దగ్గరగా ఉండటం లేదు, ఆ పార్టీ నాయకులకి దగ్గరగా ఉండటం లేదు. ఎప్పుడూ కూడా బెంగుళూరులోని యలహంక ప్యాలెస్‌లోనే ఉంటున్నారు. ఎప్పుడైనా ఆయన ఏపీకి వచ్చినా గాని యలహంక ప్యాలెస్‌లో అడుగు అలా బయట పెడితే, తాడేపల్లి ప్యాలెస్‌లో అడుగు ఇలా లోపలికి పెట్టడమే. ఇంకెక్కడైనా ఎండలో తిరుగుతున్నారా ఆయన? ఆయనేమన్నా సాధారణ పౌరుడిలాగా రైల్లో రిజర్వేషన్ చేసుకుని ఏమైనా వస్తున్నారా? బెంగుళూరులోని యలహంక ప్యాలెస్ నుంచి రైల్వే స్టేషన్‌కి వెళ్ళి, అక్కడి నుంచి రైలెక్కి ఆంధ్రాకేమన్నా వస్తున్నారంటే అలా రావటం లేదుగా. చక్కగా స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకుంటారు. యలహంక ప్యాలెస్‌లో నుంచి ఇంట్లోకి అడుగు బయట పెట్టగానే కారులో ఎక్కుతారు. ఎయిర్‌పోర్ట్‌కి వెళతారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కొస్తారు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి రెడీగా ఎయిర్‌పోర్ట్ బయట కార్లు రెడీగా ఉంటాయి. కాన్వాయ్ రెడీగా ఉంటుంది. అక్కడ ఎక్కేస్తే కారులో తాడేపల్లి ప్యాలెస్ ఇంట్లోకి అడుగు పెట్టటమే. ఇంకా ఎక్కడ ఆయన ఎండలో పడింది? ఎండలో పడలేదే. ఎండ ఎక్కువగా ఉన్న ఆయనకేంటి ఇబ్బంది? అక్కడ యలహంక ప్యాలెస్‌లో సెంట్రల్ ఏసీనే బెంగుళూరులో. ఇక్కడ తాడేపల్లి హౌస్‌లో కూడా మొత్తం సెంట్రల్ ఏసీనే. ఇంకా ఎండెక్కడ తగిలింది జగన్మోహన్ రెడ్డికి? లాజిక్కే కదా! ఇక ఆయన వాడే కాన్వాయ్, ఆయన వాడే కార్లు మొత్తం అన్నీ కూడా ఏసీ కార్లే కదా! ఎక్కడైనా నార్మల్ టాప్‌లెస్ జీప్‌లో గాని, టాప్‌లెస్ కార్‌లో గాని ఆయనేమన్నా తిరుగుతున్నారంటే అది కూడా లేదు. ఇక రాగా పోగా ఆయన ఎక్కడైనా ఎండలో వెళుతున్నారు, ఎండలో తిరుగుతున్నారు అనంటే మొన్న మనం చూసాం. జువ్వలదిన్నె పర్యటనకు వెళ్లారు. జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఒక 3, 4 గంటలు మాత్రం ఎండలో ఉండాల్సొచ్చింది. ఒకటి హార్బర్‌కి వెళ్ళినప్పుడు, రెండోది అక్కడ పబ్లిక్ మీటింగ్‌కి అటెండ్ అయినప్పుడు. కార్యకర్తలు, నాయకులతో కలిసి పబ్లిక్ మీటింగ్ పెట్టారు కదా! సో, అప్పుడు మాత్రమే ఆయన ఎండలో ఉన్నారు. మిగిలిన టైం అంతా ఏసీలోనే ఉన్నారు గదా! పైగా ఆ పబ్లిక్ మీటింగ్ పెట్టిన ఆ స్టేజ్ మీద కూడా టవర్ ఏసీలు పెట్టారక్కడ. సో, ఇంకా ఆయనకి ఎండ ఎక్కడ తగులుతుంది? ఆయనకి చెమట ఎక్కడ పోస్తుంది? సో, ఇదంతా గూడా జగన్మోహన్ రెడ్డి విచిత్రంగా ఏదో కారణం చెప్పారు కదా అని అనుకోవచ్చు. సో, కారణం విచిత్రంగా ఉందని నాకనిపించింది. మీకు కూడా అనిపించిందా లేదా? కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. పైగా ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సీబీఐ కేసులున్నాయా? జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సీబీఐ ఆంక్షలు పెట్టిందా? విదేశాలకు వెళ్ళేటప్పుడు మా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి కోర్టులు గాని, సీబీఐ గాని జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే ఆంక్షలు పెట్టిందా భారతదేశంలో అంటే? కాదు కదా! జగన్మోహన్ రెడ్డితో పాటు చాలా మందికి ఇలాంటి ఆంక్షలున్నాయి. కానీ వాళ్ళందరికీ కూడా చాలా ఆలస్యంగా పర్మిషన్స్ వస్తాయి. పర్మిషన్ పెట్టుకున్నా విదేశాలకు వెళ్ళాలి, మాకు పర్మిషన్‌లు ఇవ్వండి అని అర్జీ పెట్టుకున్నా చాలా ఆలస్యంగా వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అలా అర్జీ పెట్టుకున్న వెంటనే ఇలా పర్మిషన్ వచ్చేస్తుంది. అదెక్కడ విచిత్రమో నాకస్సలు అర్థం కావటం లేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకుని లండన్ వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అనంటే మాత్రం అర్థం కాని ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఆయన కూతుళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈ టైంలోనే ఎందుకు వెళ్తున్నారు? సరిగ్గా 2027కు ముందే, అంటే ఇప్పుడు ఏప్రిల్ నెల. సో, ఎన్నాళ్ళో లేదు, కళ్ళు మూసుకుంటే ఈ 6, 7 నెలలు గడిచిపోతుంది. 27 వచ్చేస్తుంది. సో, 27కి ఈయన లండన్ వెళ్ళటానికి ఏంటి లింకు అని చెప్పేసి మీరు అడగొచ్చు. 2027లోనే నేను పాదయాత్ర చేపడతాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కాబట్టి మరి డబ్బులు కావాలి కదా! పాదయాత్ర అంటే ఊరికే అయిపోతుందా? చాలా ఖర్చవుతుంది. గతంలో ఆయన 2017లో కూడా పాదయాత్ర చేపట్టారు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రేజ్ వేరే. వైసీపీకి ఉన్న క్రేజ్ కూడా వేరే లెవెల్. అప్పుడంటే స్పాన్సర్‌లొచ్చారు. ఏ నియోజకవర్గానికి ఉన్న ఇన్‌చార్జ్ ఆ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రని దగ్గరుండి చూసుకున్నారు. పై ఖర్చులన్నీ వాళ్ళు చూసుకున్నారు. గతంలో అసలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొత్తానికి కూడా స్పాన్సర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అని చెప్పేసి ఒక టాక్ కూడా ఉంది. సో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులున్నాయా? నియోజకవర్గ ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి
ఆ ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా కూడా ఎక్కువ శాతం మంది మా దగ్గర డబ్బులు లేవు, మేము ఖర్చు పెట్టే పరిస్థితిలో లేవు మహాప్రభో అని చెప్పేసి చేతులు ఎత్తేశారట. ఎందుకని అంటే 2024 ఎన్నికల్లోనే మళ్ళీ అధికారంలోకి వస్తాం కదా అని చెప్పేసి నమ్మకంతో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేశారు. కానీ అధికారంలోకి రాలేకపోయారు. పరిమితం అయిపోయింది. 11 సీట్లకు పరిమితం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ దెబ్బతోటి వాళ్ళకు కళ్ళు బైర్లు గమ్మాయి. జగన్మోహన్ రెడ్డి చూస్తే అమరావతి మీద తన స్టాండ్ ఏమైనా మార్చుకుని అమరావతికి అనుకూలం అని అంటాడు అనుకుంటే అది కూడా అనలేదు. అమరావతి వద్దు, మావిగన్నే ముద్దు అన్నాడు. పైగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రేజ్ కూడా రాను రాను తగ్గిపోతుంది, వైసీపీకి ఉన్న ఆదరణ కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి రీసెంట్గా ఒక 2 డేస్ క్రితం రిలీజ్ అయిన సీ ఓటర్ సర్వే ద్వారా మనం చూసాం. వైసీపీకి మొన్నటి వరకు 39% ప్రజల ఆమోదం ఉంటే 39% ఓటర్లు వైసీపీతో ఉంటే ఇప్పుడు 37కు పడిపోయింది వైసీపీ. సో రాను రాను ఇంకా తగ్గే పరిస్థితే కనిపిస్తుంది కానీ పెరిగే పరిస్థితి కనిపించడంలా. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర చేస్తాను, మీరు స్పాన్సర్ చేయండి అంటే ఎక్కడ నాయకులు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసే పరిస్థితి కనిపించట్లా. కానీ మరి పాదయాత్ర చేస్తానన్న మనిషి చేయకపోతే అది అవమానం అయిపోతుంది. సో కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే ఆయన లండన్ వెళ్తున్నారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి సౌత్ ఆఫ్రికాలో బినామీలతోటి చాలా వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు. మరి వాళ్ళంతా కూడా ఆ బినామీలు పెట్టే వ్యాపారాలకి తాలూకు డబ్బులంతా కూడా మరి హవాలా రూపంలో ఏపీకి తెప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ వెళ్తున్నారు. ఆ సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన వాళ్ళంతా కూడా లండన్ వస్తారు. వాళ్ళంతా అక్కడ మాట్లాడుకుంటారు. ఆ లావాదేవీలకి సంబంధించిన డబ్బంతా ఏపీకి తెచ్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు ఒక టాక్ నడుస్తుంది. అయితే ఆయనకి దుబాయ్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి. ఆయన అనునయులు కావచ్చు, లేకపోతే ఆయన బినామీలు కావచ్చు, దుబాయ్లో కూడా అనేక రంగాల్లో వ్యాపారాలు పెట్టారు. సౌత్ ఆఫ్రికాలో ఎలాగైతే లిక్కర్లో, అలాగే మైనింగ్కి సంబంధించి, కన్స్ట్రక్షన్స్కి సంబంధించి వ్యాపారాలు ఆయన బినామీల పేర్ల మీద పెట్టారో, దుబాయ్లో కూడా కొన్ని రంగాల్లో ఇలాగే వ్యాపారాలు పెట్టారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మరి దుబాయ్కి సంబంధించిన డబ్బంతా తెప్పించుకోవచ్చు కదా అంటే అక్కడ ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం నడుస్తుంది కాబట్టి అక్కడి నుంచి రూపాయి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే సౌత్ ఆఫ్రికాలో పెట్టిన వ్యాపారాలకి సంబంధించిన డబ్బునే ఇక్కడ ఏపీకి తెప్పించుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ట్రై చేస్తున్నారట. కేవలం ఇది పాదయాత్ర కోసమే కాదు, రాబోయే 2029 ఎన్నికలకి కూడా ఖర్చులు కావాలి కదా మరి. సో అందుకని ఈసారి ఇన్ఛార్జీలు ఎక్కువగా డబ్బులు పెట్టే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఎన్నికలకి, పాదయాత్రకి, రెంట్కి కలిపి ఒక పెద్ద మొత్తంలో డబ్బు అయితే తెప్పించుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యారట. అందుకనే ఈ టూర్ కూడా ఈసారి ఈ నెల 20వ తేదీ నుంచి, అంటే ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు లండన్లోనే ఉంటారు అని చెప్పేసి తెలుస్తుంది. మరోవైపు రసైల్ ఖామా అని చెప్పేసి మనం గతంలో విన్నాం. వాన్పిక్ భూములకి సంబంధించి రసైల్ ఖామా అని చెప్పేసి ఒక రాష్ట్రమో దేశమో, అది మొత్తానికి వాళ్ళతో కూడా ఒక డీలింగ్స్ ఉన్నాయి. ఆ కేసు కూడా ఉంది. ఆ కేసుకు సంబంధించి, ఆ డీలింగ్స్కి సంబంధించి ఫైనల్ మీటింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ మీటింగ్కి కూడా జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతారు. యూరోప్ కంట్రీస్లోనే ఉంది కాబట్టి అది కూడా, సో అక్కడ అటెండ్ అవుతారు ఆయన అని చెప్పేసి తెలుస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్తే మరి విజయసాయి రెడ్డి కూడా వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి అని కూడా తెలుస్తుంది. విజయసాయి రెడ్డి కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే అప్పట్లో ఈ రసైల్ ఖైమాకి సంబంధించి, ఈ రసైల్ ఖామానో ఏదో మొత్తానికి నాకైతే నోరు తిరగటం లేదు. మీరే దాని గురించి డీటెయిల్స్ తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి దయచేసి. సో అయితే దీంట్లో నిమ్మగడ్డ ప్రసాద్, విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద తలకాయలంతా కూడా ఇన్వాల్వ్ అయినాయి. జగన్మోహన్ రెడ్డితో పాటు గతంలో విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలోనే లండన్ ఒకసారి వెళ్ళారు. ఈయన వెళ్ళిన తర్వాత ఆయన కూడా వెళ్ళారు. ఆ మీటింగ్స్కి అటెండ్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి రసైల్ ఖామాకి సంబంధించి లండన్కి మీటింగ్కి వెళ్తున్నట్లయితే మరి విజయసాయిరెడ్డి కూడా వెళ్తారా? వెళ్ళక తప్పదు కదా మరి. ఎందుకంటే ఆయనకి ఏటుగా విజయసాయిరెడ్డే ఉన్నారు అన్ని వ్యాపార లావాదేవీల్లోనూ. అక్కడ మనీ లాండరింగ్కి సంబంధించి, క్విడ్ ప్రోకోకి సంబంధించి అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి ఏవన్గా ఉంటే ఏటుగా విజయసాయిరెడ్డే ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నట్టయితే విజయసాయిరెడ్డి కూడా ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది అని కూడా తెలుస్తుంది. పైగా ఈ మధ్య కాలంలో విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీకి దగ్గరగా జరగబోతున్నారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని ఛానళ్లు కూడా పెట్టబోతున్నారు. యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లు కూడా లాంచ్ చేయబోతున్నారు అని తెలుస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు ఆ వెబ్సైట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అనుబంధంగా ఉండే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఆన్లైన్లో మొత్తం అంతా కూడా చాలా బలంగా ఉన్నారు.
మరి వాళ్ళకి తగ్గట్టుగా వైసీపీ కూడా ఉండాలి అని అంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే సపోర్ట్ చేస్తున్న మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఉన్నాయో, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో, వెబ్ ఛానల్స్ ఉన్నాయో, వెబ్సైట్స్ ఉన్నాయో, వాళ్ళని ఎవరిని కూడా జనం నమ్మే పరిస్థితిలో లేరు. కొత్త వాళ్ళైతేనే, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడితేనే నమ్మే పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే విజయసాయి రెడ్డి మీడియా రంగంలోకి కూడా దిగబోతున్నారు అని చెప్పి సమాచారం. జగన్మోహన్ రెడ్డిని ఇలాగైనా ప్రసన్నం చేసుకోవాలి, మళ్ళీ వైసీపీలో నెంబర్ 2గా ప్రొజెక్ట్ అవ్వాలి, జగన్ పక్కనే అలా మళ్ళీ ఉండాలి అని చెప్పేసి విజయసాయి రెడ్డి కలలుగా అంటున్నారట. అందుకనే రాయబారాలు నడుపుతున్నారు. కావాలంటే నేను మీడియా రంగంలోకి దిగుతాను, నాకు బాగా అనుభవం ఉంది కదా, దేంట్లో అయినా నేను వెళ్ళగలుగుతాను కదా, సో అందుకని నేను ఇటువైపు నుంచి నరుక్కొస్తాను, జగన్కి ఇటువైపు నుంచి నేను సపోర్ట్ ఇస్తానని కూడా విజయసాయి రెడ్డి వైసీపీకి రాయబారం పంపినట్టుగా సమాచారం అందుతుంది. రాబోయే రోజుల్లోనే విజయసాయి రెడ్డి పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్స్, అవసరమైతే శాటిలైట్ ఛానల్స్ కూడా ప్రారంభిస్తారు అని కూడా టాక్ నడుస్తుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటానికి కారణం ఏపీలో, బెంగళూరులో ఎండలే కారణమా, లేదంటే ఆయన ఏమైనా వ్యాపార సంబంధిత లావాదేవీలని, ఆ డబ్బుని ఇక్కడికి ఏపీకి తీసుకొచ్చుకోవడానికే వెళుతున్నారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.